హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్. ఈ వీడియో ద్వారా ఏంటంటే రైల్వేలో కొన్ని రకాల టీచర్ జాబ్స్ను భర్తీ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ టీచర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆ సీటెట్ అవసరమా లేదా స్టేట్ లెవెల్ టెట్ సరిపోతుందా, ఇంకా అదేవిధంగా ఎగ్జామ్ అనేది తెలుగులో కండక్ట్ చేస్తారా, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇంకా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టీచర్ జాబ్ అనేది చాలా అదృష్టంగా భావించాలి. అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే, మన తెలుగు వాళ్ళనే చెప్పలేం, మన సౌత్ వాళ్ళందరూ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే ఆ స్టేట్ లెవెల్లో డిఎస్సి కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిరీక్షిస్తూ ఉంటారు. నా సలహా ఏంటంటే, మీరు ఎవరైతే టీచర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన స్టేట్ దాటి బయటికి రండి. సెంట్రల్ లెవెల్లో టీచర్ జాబ్స్ చాలా బాగుంటాయి. స్టేట్ లెవెల్ డిఎస్సితో పాటుగా సెంట్రల్ లెవెల్లో కూడా ట్రై చేయండి. మన సెంట్రల్ లెవెల్లో కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఇంకా నవోదయ విద్యాలయాలు కానీ, ఇంకా డిఫెన్స్ స్కూల్స్లో కానీ, ఇంకా అదేవిధంగా రైల్వే స్కూల్స్ కానీ, ఈ విధంగా సెంట్రల్ లెవెల్లో కూడా టీచర్ జాబ్స్ అనేవి చాలా బాగుంటాయి. మనకి రైల్వే నుండి వచ్చిన 7వ నోటిఫికేషన్ ఇది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 07/2024 ఈ సంవత్సరానికి సంబంధించి 7వ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనకి టోటల్గా ఉన్న వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 1036 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఇండియాలో. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ 187 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఏజ్ లిమిట్స్ కూడా మనం చూసుకోవచ్చు, 18 నుండి 48 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ 338 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుండి 48. ఇంకా తర్వాత చీఫ్ లా అసిస్టెంట్ 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియం 18, ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ 2, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59. లైబ్రరీకి సంబంధించి 10 వేకెన్సీస్. మ్యూజిక్ టీచర్ ఫీమేల్ 3 వేకెన్సీస్. ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ టోటల్గా 188 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ లిమిట్స్ కనుక చూసుకున్నట్లయితే 18 నుండి 48 సంవత్సరాలు. ఇంకా అసిస్టెంట్ టీచర్ ఫీమేల్కి జూనియర్ స్కూల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుండి 48 సంవత్సరాలు ఏజ్ లిమిట్. ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 7 వేకెన్సీస్. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా కలిపి 1036 వేకెన్సీస్ ఆల్ ఇండియా లెవెల్లో. పీజీటీ టీజీటీకి మాత్రం బీఈడీ అయితే చేసి ఉండాలి. ఇంకా ప్రైమరీ రైల్వే టీచర్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు డిఎడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అంటే టీటీసీ అనమాట. ఆ తర్వాత దీంతో పాటుగా సీటెట్ అయితే కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా మనకి సీటెట్ నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ సీటెట్లో కనుక మనం క్వాలిఫై మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే సెంట్రల్ లెవెల్లో ఏ టీచర్ నోటిఫికేషన్ వచ్చినా సరే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. రైల్వే టీచర్ జాబ్స్కే కాకుండా మనకి డిఫెన్స్లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. అలానే మనకి కేంద్రీయ విద్యాలయాల్లో కానీ, నవోదయ విద్యాలయాల్లో కానీ, ఈ విధంగా సెంట్రల్కి సంబంధించి ఎలాంటి టీచర్ నోటిఫికేషన్ వచ్చినా సరే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత లైబ్రేరియన్కి అప్లికేషన్ చేసుకోవాలన్నా సరే లైబ్రేరియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆ తర్వాత 16 రకాల వేకెన్సీస్ సంబంధించి పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి 7వ తారీఖున డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రోజు మనం పూర్తి సమాచారాన్ని మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేయరు. ఇది సెంట్రల్ లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి సీటెట్ మాదిరిగానే మనకి హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నియరెస్ట్ సిటీలోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా నెగిటివ్ మార్కింగ్ మనకి రైల్వేలో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా సరే కామన్గా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మనకి ఈ టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టీచర్ జాబ్స్కి సంబంధించి ఏ పోస్ట్కి సిలబస్ ఏంటి, ఇంకా దానికి సంబంధించిన పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి మనకి 7వ తారీఖున డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన అన్ని రకాల పోస్టులకు సంబంధించి మ్యాక్సిమం B1 C2గా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. ఇంకా వాటికి సంబంధించి పే లెవెల్ కూడా చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కనుక చూసుకున్నట్లయితే పే లెవెల్ 8 అనమాట. ఇక్కడ ఇచ్చిన ప్రతి పోస్ట్ కూడా మ్యాక్సిమం హయ్యర్ పే లెవెల్కి సంబంధించినవే. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే మ్యూజిక్ టీచర్ ఫీమేల్ ఈ పోస్ట్ అనేది లెవెల్ 6 అనమాట, అంటే ఈక్వల్ టు ఆర్పిఎఫ్ఎస్ఐ కూడా లెవెల్ 6. బేసిక్ 35,400 నుండి స్టార్ట్ అవుతుంది. శాలరీస్ కూడా హై లెవెల్లో ఉంటాయి. వీళ్ళకి లెవెల్ 8 అంటే స్టార్టింగ్ శాలరీనే మనకి సుమారుగా 60,000 పైనే ఉంటుంది. జనవరి 7వ తారీఖు నుండి కూడా మనం ఇక్కడ ఇచ్చిన ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఏ ఆర్ఆర్బీ వెబ్సైట్ నుండి అయినా సరే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఏ జోన్కి అయినా సరే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.
ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎవరైతే ఆల్రెడీ సీటెట్ క్వాలిఫై అయ్యారో, సీటెట్లో కనుక మంచి స్కోర్ వచ్చినట్లయితే మనకి సెంట్రల్లో ఎలాంటి టీచర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా డిఫెన్స్లో కూడా మనకి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు అయితే రిక్రూట్ చేస్తూ ఉంటారు. వాటిలో కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా కేవీఎస్, నవోదయ, ఇంకా రైల్వేస్, ఈ విధంగా ఆల్ ఇండియా లెవెల్లో ఏ టీచర్ జాబ్కైనా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే టీచర్ జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీకు టీచర్ జాబ్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాతో పాటు కూడా చాలామంది కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యారు. అప్పటి నుండి కూడా మనకి మన స్టేట్లో డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం, ఇప్పటికి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రీసెంట్గా మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి కోసం అయితే ఆల్రెడీ టెట్ అయితే కంప్లీట్ చేశారు మన స్టేట్లో. దానిలో కూడా మంచి స్కోర్ సాధించారు నా మిత్రులు చాలామంది కూడా. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఈ నోటిఫికేషన్ కోసం చాలా నిరీక్షిస్తున్నారు అన్నమాట. ఇన్ని సంవత్సరాలు అంత ఓపికగా ప్రిపేర్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. నిజంగా సక్సెస్ కోసం ఒక ఆస్పిరెంట్ పడే బాధ వాళ్ళకి మరొక జన్మేత్తడమేనమాట, తిరిగి మరీ జన్మించడమే. ఈ నోటిఫికేషన్ అయినా సరే మీరందరూ, నా మిత్రులు ఎవరైతే ఉన్నారో, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నోటిఫికేషన్, ఈ డిఎస్సి నోటిఫికేషన్లో, ఇంకా అదేవిధంగా ఈ రైల్వే నోటిఫికేషన్లో టీచర్ జాబ్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.